ఈరోజు ఈరోజు అంటే సోమవారం. ఈ సోమవారం నాడు సాయంకాలం 5 గంటలకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని రాయల్ కన్వెన్షన్ హాల్లో బుద్ధ భూమి వేడుకలు నిర్వహించబడతా ఉన్నాయి. గత 25 సంవత్సరాల నాడు రేఖా కృష్ణార్జునరావు గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో స్థాపించబడిన బుద్ధ విహార ఈ 25 సంవత్సరాలు ఎన్నో కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను బౌద్ధం వైపు మళ్లించడానికి, అంటే బౌద్ధం అనేది మానవుడి జీవితానికి ఎంతో అవసరమైనటువంటి ఆయుధం. అది జీవన విధానం శాంతియుతంగా కొనసాగించుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను కూడా తీర్చిదిద్దుకోవడానికి ఎంతో ఆయుధం ఇది. అందుకని ప్రజలు ఈ వైపున కాస్త దృష్టి మళ్లించాలనేటువంటి దృష్టితో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ బుద్ధ విహార పేరుతో 25 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఈ రోజున ఈ రాయల్ కన్వెన్షన్ హాల్లో అతి వైభవంగా నిర్వహించబోతున్నాం. ఈ రోజున ఇక్కడ కళాత్మకంగా తీర్చిదిద్దిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుల్ ఆర్కెస్ట్రాతో బౌద్ధ గీతాలు, మరి ధ్యాన కార్యక్రమం శంకర్రావు గారి ఆధ్వర్యంలో, మరి అలాగే ఈ బౌద్ధానికి సంబంధించిన ఈ కార్యక్రమాల నిర్వహణ కార్యక్రమంలో ఎంతోమంది పెద్దలు ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ సందేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ సందేశాలే కాకుండా మన మంగళగిరి నివాసి మన రజాక్ హుసేన్ గారు రాసినటువంటి కళాకారుల జీవిత చరిత్రలను తీర్చిదిద్దిన ఒక గ్రంథాన్ని ఈ కార్యక్రమంలో ఇవాళ మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఇది చాలా గొప్ప విశేషం. అందుకనే ప్రజలంతా పాల్గొని తెలుసుకోవాలి. అలాగే మన దామర్ల కుబేరస్వామి గారు పాకెట్ డైరీ అని ఒక బుద్ధుడి చరిత్రతో ఎన్నో విషయాలు రాసిగా ఆయన కూడా అందిస్తూ ఉన్నాడు. కనుక వీటన్ని కార్యక్రమాల్లో పాల్గొని పెద్దలు చెప్పే ప్రసంగాలు విని మంచి మంచి పాటలు విని ఈ కార్యక్రమాన్ని సంతోషంగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా గడుపుకోవడానికి మీరంతా విచ్చేయాలని కోరుకుంటూ, తర్వాత మేము ఇచ్చే కొద్దిపాటి విందుని కూడా ఆరగించి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని మీరు మెచ్చుకుంటారనే ఉద్దేశంతో మేము సంపూర్ణంగా మిమ్మల్ని ఆశిస్తున్నాం.